జ్ఞానం దయచే, నాకు ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా సహాయం చేయి, జ్ఞానాన్ని దయచేయి, ఒడిదుడుకులు రాకుండా నాకు సహాయం దయచేయి. ఎంతమంది పరీక్షా కేంద్రాలకు వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు లేరు? అవునా కాదా? అవునా? ఇవన్నీ ఆటంకాలు మనం దృష్టిలో పెట్టుకుని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని ప్రభువా ఈ కార్యం జరిగేలాగున సహాయం చేయాలి అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంట? సహాయం చేస్తాడంట. మరి ఈ 5గురు ఆ పనిని చేశారు కనుకనే వీరు ఆ కార్యాన్ని ఏం చేయగలిగారండి? పొందుకోగలిగారు. ఆ తర్వాత వీరిలో లోబడే తత్వాన్ని మనం చూస్తామండి. మూడవదిగా ఎందుకు లోబడే తత్వం అని కనుక మనం గమనించినట్లయితే, ఆ తర్వాత లేఖనాల్లో కనుక మనం చదివినట్లయితే అక్కడ ఉన్న పెద్దలు ఉన్నారు చూసారండి, వారు ఒక ఎలిగేషన్ పెట్టారు. ఏంటి ఎలిగేషన్ అంటే, సహజంగా కొన్నిసార్లు మనకి ఇల్లు గ్రాంట్ అయ్యేటప్పుడు ఎలిగేషన్స్ వస్తూ ఉంటాయి కదా. వీళ్ళకి ఇల్లు ఎందుకు గ్రాంట్ చేస్తున్నారండి? వీళ్ళకి అక్కడ ఇల్లు ఉంది, వీళ్ళకి ఇక్కడ ఉంది, వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉందని కొన్నిసార్లు చెప్తూ ఉంటారు. అట్లాగే ఇక్కడ వీళ్ళ మీద కూడా ఒక ఎలిగేషన్ పెట్టారు. ఏంటో తెలుసా? బాబు మోషే గారు బాగానే ఉంది, మేము ఒప్పుకుంటాం, మిమ్మల్ని అభిషేకిస్తున్నాము, క్షమించాలి, అభినందిస్తున్నాము, మీరు దేవుని యొక్క ధైర్యముతో దేవుడి